ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా, విని విడిచిపెట్టేవారే కాకుండా హృదయంలో గ్రహించే మనసును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనకి చాలామంది కూడా ఏం చేస్తారంటే నమ్మక ద్రోహమే చేస్తారు కదండీ! ఆ రోజుల్లో కూడా యేసుక్రీస్తు వారికి కూడా నమ్మక ద్రోహమే చేశారు. ఎందుకంటే యోధ ఏం చేశాడు? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే అప్పగించాడు. ముద్దు పెట్టుకుని అప్పగించాడు. కానీ ఈ రోజుల్లో కూడా అలా కాకుండా వేరే రకంగా మోసాలు చేస్తున్నారు. అందరూ కూడా మోసంతోటే బ్రతుకుతున్నారు. మోసాలు ప్రతి ఒక్కటి కూడా మోసమే. ఒకవేళ మనం మోసం చేశారని మనం అడిగితే మనల్నే మోసం చేసేవారి కింద చేసేస్తున్నారు. నమ్మిన వారే మోసం చేశారని బైబిల్‌లో చాలా సంఘటనలు ఉన్నాయి. మనుషుల పైన కాదు గానీ దేవుని పైన విశ్వాసం ఉండండి. అంటే మనుషుల పైన కాదు విశ్వాసం ఉంచటం. దేవుని పైనే మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని పైనే మనము ఆధారపడి బ్రతకాలి. ఎప్పుడును కూడా చెప్తూ ఉంటాను. మీరు ఎప్పుడును కూడా దేవుని పైన ఆధారపడి ఉండాలి. మనందరమును కూడా దేవుని పైన ఆధారపడి ఉండాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు సిద్ధపాటు చేయడానికి వెళ్ళి ఉన్నాడు తన మార్గాన్ని. మనం ఏమి కలిగి ఉండాలంటే ఆదరణ కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నదని మనము సిద్ధపాటుని కలిగి ఉండాలి. దేవుడు ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండమని అంటున్నాడు. మనము మత్తయి సువార్తలో చూద్దాం 26:43 చూద్దాం. యోధా యేసును ముద్దు పెట్టుకుని అప్పగించాడు. ఎలాగ అప్పగించాడు? ముద్దు పెట్టుకుని, అది కూడా ఒక రకమైన మోసమే కదా. దేవుని కూడా ఉండి అప్పటి వరకు కూడా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వాడే యేసుక్రీస్తు, వారినే పట్టుకుని మీరు సిలువ వేయండి అని అన్నాడు. అలాగే లోకా సువార్తలో కూడా లోకా 22:54 ఒకసారి చూద్దామండి. లోకా 50లో కూడా ఇలాగే వ్రాయబడి ఉన్నది. ఏంటంటే పేతురు 3 సార్లు నేను ఎరుగనని బొంకాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. యేసుని నేను ఎరుగనని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు వరకు ఏమన్నాడు ముందు? పేతురు నువ్వు నన్ను ఎరుగవని నువ్వు చెప్పేదవు అని అన్నాడు. నేను ఆ మాట చెప్పను ప్రభువా, నేను ఎరుగనని నేను చెప్పను, చెప్తావు అని వాదించినప్పుడు కూడా ఎన్నిసార్లు వాదించినా సరే పేతురు ఏం చేశాడు? నేను చెప్పను అని అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు చూసి సిలువకు అప్పగించే సమయానికి ఏమన్నాడు? తెల్లవారుజామున నేను ఎరుగను అని 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు కోడి కొక్కురొక్కురు అని కూసింది. అప్పుడు దేవుడు చెప్పినది గుర్తుకొచ్చి ఉన్నది. దేవుడు నన్ను ఇలాగ అడిగి ఉన్నాడు కదా, ఇలా వాదించి ఉన్నాడు కదా అని మనం ఎదుటి వారిని కూడా అలాగే వాదించేస్తూ ఉంటాం. అలాంటి వాదనలు ఇప్పుడు కాదు, ఆ సమయంలో నుంచే ఉన్నవి. అందుకనే ఇవన్నీ కూడా ఆధారణ చేసుకుని ఏం చేస్తున్నారంటే ఇంకా దేవుడినే అలా చేసినప్పుడు మనమెంత అని అనుకుంటున్నారు. కానీ దేవుడిని అలా చేశారు కదా, ఎరుగనని ముమ్మార్లు బొంకారని నేను కూడా అలా అబద్ధం ఆడకూడదని ఎవరును కూడా అనుకోవట్లేదు. అలాగే 2 సమూయేలు 15:12 ఒకసారి చూద్దామండి. అహీతోపేలు దావీదును విడిచి అభాగ్యమునకు తోడైనాడు. అంటే అహీతోపేలు దావీదును విడిచి ఏం చేశాడంటే అభాగ్యమునకు తోడై ఉన్నాడు. అంటే విడిచినప్పుడు దేవునికి తోడై ఉండాలి, దేవుడు మనకు తోడై ఉండాలి అని అనుకుంటామే. కానీ దేవుడు ఎప్పుడైనా సరే మన ఎడల కోపగించుకుంటున్నాడా, లేకపోతే మనము దేవునికి ఏమి చెల్లిస్తున్నాము, దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉంటున్నామా అని ఏ రోజునైనా సరే మనము ఆలోచించుకుంటున్నామా? అహీతోపేలు దావీదును విడిచి అబేగునకు తోడయ్యాడు అని అంటున్నాడు. అలాగే బర్నాములో కూడా తన తండ్రిని దావీదునకు తిరుగుబాటు చేశాడు. 2 సమూయేలు 15:18 ఉంటుంది. బర్నాబేలు కూడా తన తండ్రిని దావీదునకు కూడా తిరుగుబాటు చేశాడు. ఈరోజు తల్లికి తండ్రి, తండ్రికి తల్లి కూడా ఎవరును కూడా లేరు. ప్రతి ఒక్కరును కూడా ఎవరు స్వార్థం వాళ్ళదే. వాళ్ళకి నచ్చింది చేయటము, లేకపోతే తల్లిదండ్రులని బెదిరించటము, నేను చచ్చిపోతాను అని అనటము. ఏంటంటే ఈ రోజుల్లో చావు అంటే చాలా చులకనగా ఉన్నది. చావు అంటే చాలా బెదిరింపుగా ఉన్నది. కానీ ఆ సమయం ముందు ఏమి జరుగునో కూడా తెలియదు. ఒక్కసారి మనం చావు అని మన హృదయంలోకి వచ్చిందంటే అది ఎప్పటికైనా సరే చావు దగ్గరికే తీసుకెళ్తుంది. అలాగే దెలీలియా సంసోన్ కూడా
మోసం చేసింది. ఎందుకంటే ఫిలిష్తీయులకు అప్పగించటానికి. న్యాయాధిపతులు 16, 18లో ఉన్నది. రహస్యానికి శత్రువులకును కూడా తెలిపినది. ఏంటి దెలీలియా సంసోనును మోసం చేసినప్పుడు కూడా అలాగే అలాగే మోసం చేసింది. ఎందుకంటే ఫిలిష్తీయులకు అప్పగించడానికి ఆ రోజుని అలా మోసం చేసింది. అలాగే శత్రువులు కూడా తెలిపి సంసోను రహస్యాన్ని కూడా సంసోను గురించి ఏం చేసిందంటే శత్రువులకు కూడా అలాగే తెలియజేసింది. ఫిలిష్తీయులకు తనకు ఉన్న వీక్నెస్ని, తనకున్న దాన్ని తెలుసుకుని చేసినప్పుడు అప్పుడు దేవుని ప్రార్థించక సంసోను ఏం చేశాడు, ప్రార్థించిన వెంటనే దెలీలియా నుంచి పారిపోయే అంత శక్తి దేవుడిచ్చాడు. దేమా లోకంలో నుండి ప్రేమించాను, పౌలును కూడా విడిచిపోయాడు. ఎందుకంటే దేమా కూడా లోకమును ప్రేమించింది, కానీ పౌలు విడిచిపోయాడు. అలాగే 2 తిమోతి 4:10 ఉంటుందండి ఇది. పౌలును విడిచిపోయాడు. అలాగే మోషే కూడా తన సహోదరుల చేత అమ్మబడ్డాడు. ఆదికాండము 37:28 ఉంటుంది. మోషే కూడా తన సహోదరుల చేత అమ్మబడ్డాడు, కానీ తన సహోదరుల కంటే ఎక్కువ హెచ్చింపబడ్డాడు. సహోదర ప్రేమ ఈ రోజుల్లో ఎవరికి కూడా లేదు. తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు, సహోదరి ప్రేమ కాదు. సహోదరినే ముంచాలని చూస్తున్నారు, సహోదరి మీద పగ తీర్చుకుంటున్నారు. అలాగే కానీ ఇది ఏమని, యోసేపు తన సహోదరుల చేత అమ్మబడ్డాడు. అమ్మబడితే వాళ్ళందరికంటే కూడా హెచ్చింపబడినది ఎవరు? ఏసేపు అనగా ఫలించేడు కొమ్మ. అలాగే దేవుడు కూడా అలాగే ఫలించాడు, అలాగే ఫలింపచేశాడు యోసేపుని. అలాగే అన్నదమ్ములు కొట్టిన కలలు కనేవాడు వస్తున్నాడు రా అని వ్యక్తాలు చేసిన, హేళన చేసిన కూడా ఎప్పుడూ కూడా బాధపడలేదు. కనీసం బావిలో పడేస్తే కూడా తీసి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు పెద్ద రాజుగా చేసి ఉన్నాడు. అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాదంటే ఆలస్యం అవుతుంది. యోసేపు తన అన్నలు అమ్మినప్పుడు కూడా ఆయన ఏం కూడా యెహోషువ తనకు మేలు చేసిన యాజకుని కుమారుని చంపాడు. ఆయన 2 దినవృత్తాంతంలో 24:20-22 ఉంటుంది. యెహోషువ తనకు మేలు చేసిన యాజకుని కుమారుని కూడా చంపాడు. అలాగే చంపినప్పుడు మనం ఎవరికైతే మేలు చేస్తామో వాళ్ళకి కీడు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రమే చేయకూడదు ఎప్పుడూ కూడా. ఎవరికైనా సరే, మన శత్రువులు కావాలి, ఎవరికైనా సరే మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. మనుషులు మోసం చేయవచ్చేమో కానీ దేవుడు ఎన్నడను కూడా మోసం చేయడు. దేవుడు మోసం చేయడు. మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు. అలాగే కీర్తనలో 118:8 ఉంటుంది. మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అన్నాడు. అంటే మనుషులను నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించుట మనుషులు ఏంటంటే కొంతసేపు ఒక మాట మాట్లాడతారు, మన వెనకాల ఇంకొక మాట మాట్లాడతారు. బైబిల్లో మనకు అత్యంతమైన సన్నిహితుడు మోసం చేసినా సరే ఉదాహరణకు చాలా ఉన్నాయి. శిష్యుడు కానీ, స్నేహితుడు కానీ, కుమారుడు కానీ, భార్య కానీ ఎవరైనా మోసం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రము ఎన్నడూ కూడా మోసం చేయలేదు. అందుకే మనం ఏం చేయాలంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని అంటున్నాడు. అందుకే మన నమ్మకము మనుషులపైన కాదు, యెహోవా పైనే ఉంచాలి. మనం ఎప్పుడూ కూడా ఎవరిపైన ఉంచాలి? యెహోవా పైన ఉంచాలి. మనం ఎప్పుడూ కూడా యెహోవా మీద ఆధారపడి బతకాలి. మన దేవుడు మనలని ఎప్పుడూ కూడా కాచి కాపాడుతాడు. ఈ సమయం అందైనా సరే ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడ, శివశక్తిమంతుడ, కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. నించున్న వారికి, చూచుచున్న వారికి ప్రభా మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించు నాయన ప్రభా. ధనికులనేమి పేదలనేమి దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఈ మోసకరమైన దినములలో ప్రభా మేమన్నాము నాయన ప్రభా. అపాయకరమైన దినములలో నా ప్రభా మమ్మల్ని తప్పించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను పిల్లలేని వారికి పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలు సిలువైన కానీ దయచే ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచే ప్రభా. నేను మెడుకులకు వెళుచున్నారు, పీసీస్కి వెళుచున్నారు, సఫలతని దయచే ప్రభా. వెళ్ళిచుండగా వచ్చుచుండగా నీ కాపుదల, నీ హస్తము ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా.
ప్రభా. నేను వృద్ధాప్యంలో ఉన్నారు, నడివేసులో ఉన్నారు ప్రభా. వెధవరాలు బిడ్డలను దీవించిన ఆయన ప్రభా. అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడ్డని దీవించిన ఆయన ప్రభా. యవనస్తులు త్రొట్టిల్లు పోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నిత్యము నేను ప్రభు స్థుతించే భాగ్యం దయచే ప్రభా. హాస్పిటల్ అనేక మంది ఉన్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచును ఆయన ప్రభా. మాకు తెలిసిన వారిని తెలియని వారిని కూడా దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుచున్నారో వారి వాహనంలతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేర్చున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. నేను ప్రభ పంట చేయలేక ప్రభ నీళ్ళు లేవు ప్రభ. నేను ప్రభ వర్షాలు కురుటకు సహాయం చేయ ప్రభ. వర్షంలో కురిపించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ప్రభ ఏ దిశ ప్రభ ప్రార్థన చేయగా ప్రభ వర్షమును ఎలా పంపించి ఉన్నావు ప్రభ, అలాగే మా కొరకు కూడా వర్షమును పంపించమని అడుగుచున్నాను నాయన ప్రభ. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని ఏ స్నామంలో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.